మనం ప్రైమరీకి ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకుని ఉన్నా. మనకి ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేయడం వచ్చేసరికి వచ్చు కదా. క్రియేట్ టేబుల్ నేము, దీన్ని కాలమ్ నేము, దాని పక్కన దాని యొక్క డేటా టైప్. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రైమరీ కీ అని ఇచ్చేస్తే అది ప్రైమరీ కీ అవుద్ది. అసలు ప్రైమరీ కీ అసలు ఏంటి అంటే ఈ కాలమ్ వరకు డూప్లికేట్ వాల్యూస్ ఎలా అంటే 1 2 ఐడిలో ఏమి ఇన్సర్ట్ చేస్తాం, నెంబర్సే కదా, నేమ్స్ అయితే ఇన్సర్ట్ చేయం కదా. సో నెంబర్సే కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాను 1 2. మళ్ళీ ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, 2 2 రెండు సేమే ఉంది కదా. సో ఒకటి డూప్లికేట్ అవుద్ది అనమాట. డూప్లికేట్ అనేది ఇన్సర్ట్ చేయలేం. ఇంకొకటి నల్ అంటే ఏంటంటే మనం ఈ డిపార్ట్మెంట్ ఐడిలో ఏం ఇన్సర్ట్ చేయకపోతే బై డిఫాల్ట్గా నల్ ఇన్సర్ట్ అవుద్ది. ఓకేనా. సో ఏదైనా ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేయకుండా ఉండకూడదు. సో డూప్లికేట్ యాక్సెప్ట్ చేయదు ప్రైమరీకి, అండ్ నల్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ విధంగా వస్తుంది ప్రైమరీకి అంటే. నేను జస్ట్ 1 సెకండ్లో చెప్పాను, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు. నిన్న చెప్పింది అంత ఇంపార్టెంట్ కాదు. ఏంటి, ఒక టేబుల్ ఎలా ఆల్టర్ చేయాలి, బట్ రియల్ టైంలో యూజ్ చేస్తారు. బట్ ఇది ఏం ఇంపార్టెంట్ అంటే ప్రైమరీ కీ ఒకటి, విని కీ ఉంటుంది నెక్స్ట్ కింద, అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో గ్యారెంటీగా అడుగుతారు. ఓకే, నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ డిస్కనెక్టెడ్ ఉంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనము క్వరీని కూడా మొత్తం ఇలా ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ఎగ్జిక్యూట్, అప్పుడు అది అడగదు కనెక్షన్ అనమాట. చూసారా, ఇప్పుడు ఏంటంటే ఇలా ఎర్రర్ రాగానే మీకు కంగారు పడకండి. ఎందుకంటే అసలుకి మనం ఏ డేటాబేస్లో ఉన్నాము అండ్ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అది మనం అబ్జర్వ్ చేయాలి. జస్ట్ రెడ్ కలర్ చూపించుకొని అరే మనం రాంగ్ చేసాం కదా అని కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనం ఒకవేళ వేరే డేటాబేస్లో ఉంటే ఆ డేటాబేస్లోకి వెళ్ళి న్యూ క్వరీ అని క్లిక్ చేసామనుకోండి, దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. లేదు, ఇక్కడ ఏమని చూపిస్తుంది, దిస్ ఈజ్ ద ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తాము, మనకి ఆల్రెడీ డ్రాప్ క్వరీ కూడా వచ్చు. డ్రాప్ టేబుల్, దాని యొక్క టేబుల్ నేమ్. బట్ మీరు రియల్ టైంలో డ్రాప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీరు యూజ్ చేస్తున్నారా లేదా, ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని చూసి డ్రాప్ చేయాలి. ఎందుకంటే ఆ టేబుల్ ఎవరైనా యూజ్ చేస్తామంటే మనం డ్రాప్ చేయకూడదు అనమాట. ఇది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనము డ్రాప్ చేయవచ్చు, అంటే డిలీట్ చేయవచ్చు అనమాట. ఓకే, నేను టేబుల్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. చూసారా, టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇన్సర్ట్ చేస్తున్న రికార్డ్స్. నేను మళ్ళీ ఈ రికార్డ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుద్ది, ఆల్రెడీ 3 రోస్ ఎఫెక్ట్ అయింది. సో ఇఫ్ నేను మళ్ళీ ట్రై చేస్తే, మళ్ళీ ఇన్సర్ట్ ట్రై చేస్తే ఏమవుతుంది ఎవరైనా చెప్తారా? యా, ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన ఐడీస్ ఎస్, సేమ్ నెంబర్ సేమ్ ఐడి పెట్టలేదు. యా, డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకి వచ్చేసరికి ప్రైమరీ కీ ఉంది. ప్రైమరీ కీ ఏం చేస్తా అంటే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఇది ప్రైమరీ కీ అనమాట. ఇప్పుడు నేను మనకి ఆల్రెడీ ఒకటి తెలుసు కదా, ఏంటి, మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఒక కాలంలోనే ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, ఇక్కడ డిపార్ట్మెంట్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఎలా చూసుకోవాలి మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్.
చూసారా, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, ఆ విధంగా మనం కాలమ్స్ చూసుకోవచ్చు. దాని యొక్క డేటా టైప్ తెలియాలంటే ఆల్ట్ F1. ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది అనమాట, ఇది కాలం నేము, ఇది దాని యొక్క డేటా టైప్. ఓకే, సో నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే డిపార్ట్మెంట్ ఐడి ఒకటే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, డిపార్ట్మెంట్ నేమ్ ఇన్సర్ట్ వద్దనుకుంటున్నాను. ఓకేనా, వీటన్ని తీసేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఓకే, ఓకే 4 5 6 రికార్డు ఇన్సర్ట్ చేస్తున్నా. ఇది ఇన్సర్ట్ అవుద్దా కాదా? యా, ఓకే, టైం వేస్ట్ చేయను. ఇది ఏంటంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఐడి, ఇంకో కాలం వచ్చేసరికి డిపార్ట్మెంట్ నేమ్ కదా. నల్ వాల్యూస్ అనేది డిపార్ట్మెంట్ ఐడి కాలంలో యాక్సెప్ట్ చేయదు, అంతేగాని ఈ కాలంతో సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం పెట్టాము, మళ్ళా నాట్ నల్ ఉంది. నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు అని. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. చూసారా, ఎర్రర్ వస్తుంది అన్నమాట. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ టేబుల్ని డ్రాప్ చేస్తున్నా. ఓకే, టేబుల్ డ్రాప్ చేసేసిన. ఇక్కడ నాట్ నల్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా? 1 2 3 లేదు స్టార్టింగ్లో. యా, ఓకే, ఎర్రర్ అనేది రాదు. ఎందుకంటే మనకి నెంబర్స్ అనేది 1 2 3 ఈ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు, బట్ ఉన్న వాల్యూ మళ్ళీ ఉండకూడదు. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా 3 వాల్యూస్ ఎఫెక్ట్ అయ్యింది. టేబుల్ సెలెక్ట్ చేస్తే మీరు ఒక లైన్లో ఇక కొంచెం పెద్దగా ఉందనుకోండి, సంథింగ్ ఏదైనా పెద్ద కొరి ఉందనుకోండి, దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మౌస్ ఉంది కదా, నా మౌస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్లో ఇలా క్లిక్ చేయండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుద్ది. ఓకేనా, లేదా ఇంకో ప్రాసెస్ ఉంది. ఏదైతే కొరి ఉంటుందో దాని ముందరికి ఇలా వచ్చి షిఫ్ట్ ఉంటుంది కదా కీబోర్డ్లో, అలా పెట్టి అండ్ యారో బటన్ ఎబో బటన్ ఉంటుంది, దాన్ని ఇలా క్లిక్ చేయండి. షిఫ్ట్ క్లిక్ చేసి ఎబో బటన్ క్లిక్ చేస్తే కొరి అనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా, యా, ఓకే. ఇదంతా ఇలా రాసాం కదా, మనం దాన్ని కామెంట్ చేయాలంటే ఈ విధంగా కామెంట్ చేయవచ్చు. డబుల్ ఐపెన్స్ చేస్తే కామెంట్ అయిపోద్ది. అంటే మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రాదు. చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా. చూసారా, డిపార్ట్మెంట్ నేమ్ అనేది నల్స్ వచ్చింది. అదే ఇక్కడ నాట్ నల్ అంటే ఇక్కడ నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా, చేయదు. ఓకే, ఇది ప్రైమరీ కీ అండ్ నాట్ నల్. అర్థమైంది ఇది. అండ్ దీప్తి అండ్ మనీషా. ఓకే సార్. యా, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫారెన్ కీ.
నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను కదా, అదేవిధంగా ఇక్కడ 1 2 3 కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, నాకు ఇక్కడ టేబుల్లో వచ్చి స్క్రీన్ వాల్యూస్ అండి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 చూసారా, 1 2 3 4 5 6. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నాట్ నల్ ఉంది, ఇంకోటి ఇక్కడ ఫారెన్ కీ ఉంది. మనకి ఆల్రెడీ ప్రైమరీ కీ తెలుసు, ఏం చేస్తుంది ఇది, డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయదు, నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇది ప్రైమరీ కీ అనేది. నాట్ నల్ అనేది ఏం చేయదు, ఓన్లీ నల్ వాల్యూస్ మాత్రమే అలో చేయదు. సో ఇంక మనకు తెలియదు ఇక్కడ ఏముంది, ఫారెన్ కీ ఉంది. ఫారెన్ కీ ఏంటంటే మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి ఈ టేబుల్ది. ఓకేనా, ఇక్కడ రిఫరెన్స్ ఉంది కదా, రిఫరెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ టేబుల్ నేమ్ చూడండి, డిపార్ట్మెంట్స్. డిపార్ట్మెంట్స్ అనేది ఎక్కడ ఉంది, టేబుల్ ఇక్కడ ఉంది. అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ ఐడి ప్రైమరీ కీ ఉంది కదా, ఈ టేబుల్కి మనం రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. ఒక లింక్ క్రియేట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ ఐడి. రిఫరెన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ చూస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ మాత్రమే, అంటే 1 2 3 4 5 6 ఈ రికార్డ్స్ మాత్రమే మనము ఫారెన్ కీలో క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను. ఎంప్లాయీ అనేది ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే డ్రాప్ చేసేస్తాను. డ్రాప్ చేసేస్తాను. ఓకే, క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి నేను 101 ఇస్తున్నాను. నేమ్ సంథింగ్ ఇచ్చి డిపార్ట్మెంట్ ఐడి చూసారా 1 ఉంది. ఈ 1 అనేది గ్యారెంటీగా ఈ పై టేబుల్ అనేది ఉండాలి. డిపార్ట్మెంట్స్ అని టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ 1 అనేది డిపార్ట్మెంట్ ఐడి 1 అనేది ఉండాలి. ఉందా, ఉంది కాబట్టి మనం ఈ రికార్డ్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా 2 3 కూడా ఉన్నాయా, ఉన్నాయి. సో మనం ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయగలుగుతాం. మళ్ళీ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి ఇక్కడ 101 102 103 ఉంది. అవి లేవు కదా, అంటే మనం రిఫరెన్స్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఐడికి, ఎంప్లాయీ ఐడికి కాదు. సో అందువల్ల ఇది ఇన్సర్ట్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇదే రికార్డ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ నేను 4 పెడుతున్నాను, 4 కాదు 1 పెడుతున్నాను, ఇక్కడ 4 పెడుతున్నాను. ఇప్పుడు ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుద్దా లేదా, ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రైమరీ కీ ఉంది డిపార్ట్మెంట్ ఐడిలో, బట్ ఇక్కడ ఫారెన్ కీ అనమాట. ఫారెన్ కీ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది, బట్ ప్రైమరీ కీ అనేది మనకి డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. ప్రైమరీ కీ వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, కానీ ఫారెన్ కీ డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది. ఈ ఫారెన్ కీ డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది, కానీ మనం ఇది ప్రైమరీ కీ వచ్చేసరికి పేరెంట్ టేబుల్ అంటారు. అంటే పేరెంట్ టేబుల్లో ఏ రికార్డ్స్ ఉంటాయో అయ్యే రికార్డ్స్ చైల్డ్ టేబుల్ అంటే ఫారెన్ కీ, అయ్యే రికార్డ్స్ దీంట్లో కూడా ఉంటాయి అన్నమాట. బట్ ప్రైమరీ కీలో ఉన్న రికార్డ్స్ అన్నీ దీంట్లో ఉండాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ప్రైమరీ కీలో ఉందనుకో పీకే అంటారు ప్రైమరీ కీ, ఎఫ్కే అంటే ఫారెన్ కీ. పీకేలో వచ్చేసరికి మీకు 1 to 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఫారెన్ కీలో 1 to 10 ఉన్నా కానీ నాట్ ఏ ప్రాబ్లం అనమాట.
ఉన్న రికార్డ్స్ అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక మనం ఆల్రెడీ ఒకసారి టేబుల్ సెలెక్ట్ చేస్తాను, మీకు ఎన్ని రికార్డ్స్ ఉంటే చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఇక్కడ చూసారా డూప్లికేట్స్ వచ్చాయా? 7 నేను మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేస్తాను. దీనికైతే మీరు ఆన్సర్ చెప్పాలి. ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ అవద్దా కాదా అంటే రీజన్ కూడా కావాలి నాకు. క్లాస్ వింటున్నారు కదా? హలో, ఇన్సర్ట్ అవద్దా లేదా ఒకసారి చెప్పండి. ఇది ఎస్, ఓకే. ఇది ఇన్సర్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ 104 చూసారా? 104 అనేది ఆల్రెడీ ఉంది ఎంప్లాయీ ఐడి. ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడికి ఇక్కడ ఏమి ఇచ్చాం? మనము ప్రైమరీ కీ ఇచ్చాం. ప్రైమరీ కీ ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. సో ఇక్కడ 104 అనేది ఉంది కాబట్టి ఇన్సర్ట్ కాదు. చూసారా? ఇక్కడ లాస్ట్లో చూసారా? వాల్యూ ఈజ్ 104, ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్తుంది, లేదా డూప్లికేట్ అని చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ 105 పెడితే మళ్ళీ ఇన్సర్ట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మీకు ప్రైమరీకి ఫారెన్కి ఐడియా ఉందా? ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇంకా డిఫాల్ట్ చెక్ అవి చాలా డెడ్ ఈజీగా ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం లేదు. నేను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు గట్టిగా ప్రాక్టీస్ చేయండి, ప్రైమరీకి ఫారెన్కి. దీనికి రిఫరెన్స్ అనేది కొంచెం నేర్చుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఉంది చూసారా? ప్రైమరీకి మనకు ఆల్రెడీ తెలుసు. డిఫాల్ట్ పక్కన ఏముంది? మనకి గెట్ డేట్ ఉంది కదా. సెలెక్ట్ గెట్ డేట్. గెట్ డేట్ ఏం చేస్తుందంటే ఈరోజు డేట్ అనమాట. ఈరోజు డేటు, ఇయర్, మంత్ ఇలా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో పక్కన గెట్ డేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది కదా, ఆర్డర్ డేట్లో మనం ఏమి ఇన్సర్ట్ చేయకపోతే బై డిఫాల్ట్గా గెట్ డేట్ అనేది తీసుకుంటుంది. నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నా. నేను దీంట్లోకి 1 2 3 ఇన్సర్ట్ చేస్తాను చూడండి. మనం ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయి మొత్తం? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్. బట్ నేను ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నా? ఓన్లీ 1 2 3 మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి కదా. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే సెకండ్ కాలంలో కూడా మనకి రికార్డ్స్ వచ్చి ఉంటాయి. ఓకే, చూసారా? ఆర్డర్ డేట్ అనేది బై డిఫాల్ట్గా తీసుకునేది. నెక్స్ట్ ఇంకోటి చెక్ అనమాట. చెక్ కండిషన్ ఏం చేస్తా అంటే ఈ వర్డ్లోనే ఉంది కదా, ఏంటంటే ఈ టేబుల్లో ఈ కాలంకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే కండిషన్ వచ్చామో ప్రైస్ గ్రేటర్ దెన్ 0 ఇచ్చాము కదా. సో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు గ్రేటర్ దెన్ 0 మాత్రమే ఇవ్వాలి. 0 ఇచ్చిన, -1 -2 ఇలా ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేయదన్నమాట, ఎర్రర్ చూపిస్తుంది చెక్ కండిషన్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు చూసామా? దీనికి మళ్ళీ ఈ టేబుల్ ఏమి ఇచ్చాం? ప్రతి టేబుల్కి ప్రైమరీ కీ అనేది రియల్ టైంలో 100% మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కాలంకి ప్రైమరీ కీ అనేది 100% మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయింది కదా.
ఓకే, ఇప్పుడు క్రియేట్ చేశాను. నేను టేబుల్ ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చేసరికి 0 0 పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అవుద్దా కాదా? ఇక్కడ ప్రైస్ గ్రేటర్ దెన్ 0 ఉంది. హలో, ఉన్నారా మీరు? యా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 0 ఇచ్చాము, ఇక్కడ మనం 0 ఇచ్చాము. ఇంకో రాంగ్ కండిషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడి వచ్చేసరికి మనం పై నేమ్ ఇచ్చాం, ప్రైమరీ కీ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి ఏముంది, ఈ రికార్డ్ ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ కూడా మనం 4 పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తారు చూడండి, ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఒకటి ప్రైమరీ కీ ఎర్రర్ ఏంది, ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ ఎగ్జిట్ అని చూపిస్తుంది. ఇక్కడ 4 పెడుతున్నాం, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, చెక్ కండిషన్. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం పెట్టాము, చెక్ కండిషన్లో గ్రేటర్ దెన్ 0 అని పెట్టాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, 0 ఇచ్చాం. ఇక్కడ 1 ఇస్తున్నాం. ఇప్పుడు ఇన్సర్ట్ అవుద్ది. ఇది చెక్ కండిషన్. నాట్ నల్ మీకు ఆల్రెడీ చెప్పాను. నాట్ నల్ అంటే మనం ఆ కాలంలో నల్ వాల్యూస్ అంటే ఏమి ఇన్సర్ట్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు టైం తీసుకొని కావాలంటే, బట్ 100% నేర్చుకోవాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రైమరీకి, ఫారెన్కి, చెక్, డిఫాల్ట్. డిఫాల్ట్ ఒకసారి చెప్తాను. యా, ఓకే. డిఫాల్ట్ ఏంటంటే నేను ఇక్కడ కూడా తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇక టేబుల్లో చూసారా, కండిషన్స్ ఏముంది, ప్రైమరీ కీ ఉంది, నాట్ నల్ ఉంది, చెక్ కండిషన్ ఉంది, ఇంకో చెక్ కండిషన్ ఉంది మళ్ళీ, అంటే డిఫాల్ట్, మళ్ళీ డిఫాల్ట్. ఓకేనా? 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమరీకి ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, అంటే నల్ వాల్యూస్ అలో చేయదు. నాట్ నల్ వచ్చేసరికి ఓన్లీ నల్ వాల్యూస్ అలో చేయదు అనమాట. చెక్ కండిషన్ ఏం చేస్తుంది అంటే ఈ కాలంలో గ్రేటర్ దెన్ 18 మాత్రం ఇన్సర్ట్ చేయగలుగుతాం, అంటే లెస్ దెన్ 30 అనమాట. ఒకవేళ మనం 31 ఇచ్చామనుకో ఇన్సర్ట్ చేయదు. 18 కంటే తక్కువ ఇస్తే ఇది కూడా ఇన్సర్ట్ చేయదు, ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ కండిషన్, మనం జెండర్ వచ్చేసరికి క్యార్ డేటా టైప్ చూసారా, క్యార్ ఇచ్చాం, అండ్ సైజ్ వచ్చేసరికి 1 ఇచ్చాం అనమాట. అంటే ఒక్క క్యారెక్టర్ మాత్రమే మనము ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఇక్కడ మనము ఈ కాలంలో ఇలా ఇచ్చామనుకోండి ఇన్సర్ట్ అవ్వద్ది, మేబీ ఇన్సర్ట్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ లెటర్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. రిమైనింగ్ది కట్ అయిపోవచ్చు, లేదా ఎర్రర్ కూడా రావచ్చు. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. నాకు తెలిసినంతవరకు ఏమంటుందంటే ఫస్ట్ లెటర్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్. డిఫాల్ట్ ఏంటంటే మనం దీంట్లోకి ఏదైనా ఇన్సర్ట్ చేసామనుకోండి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే కోర్స్లో ఎస్క్యూఎల్ అని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏ కాలంలోకి, ఈ కోర్స్ అనే కాలంలోకి ఎస్క్యూఎల్ అని ఇన్స్టాల్ చేస్తే ఎస్క్యూఎల్ తీసుకుంటుంది. బట్ మనం ఏమి ఇన్సర్ట్ చేయకపోతే, ఈ కాలంలోకి ఏమి ఇన్సర్ట్ చేయకపోతే ఇక్కడ డిఫాల్ట్ అని ఏం పెట్టామో ఆ వాల్యూని బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. డిఫాల్ట్ అంటే ఏంటంటే మనం ఈ కాలంలోకి
ఏమి ఇన్సర్ట్ చేయకపోతే, ఇక్కడ నేను ఎస్క్యూఎల్ ఇన్సర్ట్ చేస్తున్నా ఈ కాలంలోకి, తీసుకుంటుంది. లేదా హెచ్టిఎంఎల్ తీసుకుంటుంది. మనం ఏది ఇచ్చినా తీసుకుంటుంది. ఏమి ఇవ్వకపోతే ఇక్కడ మనం ఏదైతే పెట్టామో ఆ వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే. డేట్ వచ్చింది కదా, మనం ఏదైనా డేట్ ఇచ్చామనుకోండి డిఫాల్ట్ తీసుకుంటుంది. బట్ ఇవ్వకపోతే గెట్ డేట్. గెట్ డేట్ అంటే ఈరోజు డేట్ అనమాట. ఈరోజు డేట్ని గెట్ డేటా అంటాం ఎస్క్యూఎల్లో. అది తీసుకుంటుంది. అర్థమైందా? ఏం డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఓకే, నేను దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు ఈరోజైతే ప్రాక్టీస్ చేయండి. ఇది నేను మళ్ళీ రేపు ఇదే టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నేను రేపు కూడా ఇదే చెప్తాను మీకు. ఓకేనా? ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, నేను టాస్క్ మీరు కంప్లీట్ చేశారా? ఒక బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేసుకోవడము, దాంట్లో రికార్డ్స్ ఎలా విత్ చేయడము, అది ప్రాక్టీస్ చేశారు కదా. ఇక్కడ చూడండి, చెక్ వచ్చేసరికి ఇక్కడ సోర్స్ ఉంది కదా, చూడండి బిట్వీన్ 0 to 100 అంటే మనము 0 to 100 వరకు మనము దీంట్లో స్కోరు ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఈ విధంగా చెక్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇలాగా ఇక్కడ గ్రేడ్ ఉంది, దాని యొక్క డేటా టైపు డిఫాల్ట్ యూ ఉంటుంది. డిఫాల్ట్ అంటే అండ్ చెక్ కండిషన్ ఉంది కదా, ఇక్కడ ఇవి మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాము. ఏది ఇన్సర్ట్ చేయకపోతే డిఫాల్ట్ వస్తుంది. ఓకేనా? ఇది మీకు అర్థమైందా కాదు చూడండి. 2 కండిషన్లు ఒకేసారి పెట్టాడు. ఒకటి డిఫాల్ట్, ఇంకోటి చెక్. చెక్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ ఉందా లేదో చెక్ చేస్తుంది. అంటే ABCDFU ఈ కండిషన్ ఉందా లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ వాడు ఏది ఇన్సర్ట్ చేయకపోయాడు అనుకోండి, యు అనేది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాలం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఈ కాలంలో నేను కే ఇస్తున్నా. ఇన్సర్ట్ అవుద్దా కాదా? ఎందుకంటే ఇక్కడ చెక్ కండిషన్ ఉంది. చెక్ కండిషన్ ఏం చేస్తున్నాం మనం, ఇవి మాత్రమే ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఏమి ఇన్సర్ట్ చేయకపోతే, నేను ఇక్కడ ఏమి ఇన్సర్ట్ చేయలేదు ఈ కాలంలో, అప్పుడు ఏం తీసుకుంటుంది? యా, ఎందుకంటే డిఫాల్ట్ నల్ యూ పెట్టాం కాబట్టి అది తీసుకుంటుంది. అర్థమైంది? ఇది 2 కండిషన్లు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మీకు చూస్తే అర్థమైనట్టు ఉండదు, బట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఇంకా టేబుల్ క్రియేట్ చేసేది సరిగా రాదనమాట. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా ఇదే టాపిక్ ప్లస్ ఇంకోటి ఏదైనా చెప్తాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు ప్రాక్టీస్ చేస్తారా ఇది? ఓకే, నేను ఇంకోసారి కూడా చెప్పమంటే చెప్తాను. ఏదైనా ఒక టాపిక్ అర్థం కావాలంటే ప్రైమరీకి ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ టేబుల్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి పక్కన ప్రైమరీ కీ పెట్టేస్తే మనకి ప్రైమరీ కీ అనేది క్రియేట్ అవుద్ది. ఇంకా నేను మీకు చెప్పని రూల్స్ ఏంటంటే, ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్కి ఒకటి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చెక్ కండిషన్ ఉంది అనుకోండి, ఒక టేబుల్కి చాలా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రైమరీ కీ అనేది ఇక్కడ నేను టేబుల్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ ప్రైమరీ కీ క్రియేట్ చేసి కదా, అదే ప్రైమరీకి ఆల్ కాలమ్స్, మన కాలమ్స్ ఎన్ని క్రియేట్ చేయగలుగుతాం? 1024. మోర్ దెన్ 1 ప్రైమరీకి ఒక కాలమ్కి క్రియేట్ చేయాలన్నమాట. అది కాంబో ప్రైమరీకి ఉంటుంది. అది నేను మీకు చెప్తాను రేపు. 2 కాలమ్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు, కానీ సపరేట్గా క్రియేట్ చేయాలన్నమాట. ప్రైమరీకి ఎర్రర్ వస్తుంది. బట్ చెక్ కానీ డిఫాల్ట్ కానీ
వాటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 10, 50 అలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఫారెన్ కీ ఏంటంటే ప్రైమరీకి రిఫరెన్స్ అన్నమాట. ఈ టేబుల్లో ఇది టేబుల్ నేమ్, ఇది కాలమ్ నేమ్. ఈ టేబుల్లో ఈ కాలమ్కి రిఫరెన్స్ అన్నమాట. ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది మాత్రమే మనం దీంట్లో ఈ కాలంలో ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను డ్రాప్ చేశాను ఆ టేబుల్ని. ఓకే, డ్రాప్ చేసి ఉన్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రైమరీకి రిమూవ్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్స్ డిపార్ట్మెంట్ సెట్ చేసి క్రియేట్ చేస్తున్నా. డ్రాప్ చేయలేదా? డిపార్ట్మెంట్స్. ఓకే, నేను డ్రాప్ అయితే చేశాను కదా. వన్ మినిట్. ఓకే, ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనము దీనికి డిపెండెన్సీ ఉంటాయి అన్నమాట. ఈ టాపిక్ వద్దు, ఈ టాపిక్ వచ్చేసి రేపు చెప్తాను. జస్ట్ ఏంటంటే మనము ఇక్కడ ప్రైమరీకి ఇచ్చాం కదా, ఇంకొక టేబుల్ కింద క్రియేట్ చేస్తాం చూడండి ఫారెన్కి. దీనికి డిపెండెన్సీ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని డిలీట్ చేసి ఎంప్లాయీ అండ్ టేబుల్ని డిలీట్ చేసి నెక్స్ట్ దాన్ని డిలీట్ చేయాలన్నమాట. సరే, నెక్స్ట్ చేస్తాను చూడండి. డ్రాప్ టేబుల్ జస్ట్ వదిలేయండి, ఈ టాపిక్ నేను రేపు చెప్తాను మీకు. ఆ తర్వాత మనం ఈ టేబుల్ అనేది డ్రాప్ చేయగలుగుతాం. ఓకే, ఈ టాపిక్ వరకు వదిలేయండి, నేను రెఫరెన్స్ అనేది నేను రేపు చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ప్రైమరీ కీ అనేది లేదు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేస్తానా, క్రియేట్ చేయలేనా? రెఫరెన్స్ చేయలేను, ఎందుకంటే మనకి అక్కడ ప్రైమరీ కీ అనేది డిపార్ట్మెంట్ ఐడికి లేదు. ఎర్రర్ వస్తుంది అనమాట. సో మనం దీనికి ప్రైమరీ కీ అనేది ఉంటేనే ఆ టేబుల్కి మనం ఫారెన్కి రెఫరెన్స్ ఇవ్వగలుగుతాం. క్లియరా? రేపు కూడా సేమ్ టాపిక్కే, బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రైమరీకి ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మనం ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ మనం ఫారెన్ కీలో డిలీట్ చేసి ఇక్కడ డిలీట్ చేయాలన్నమాట. ఆ టాపిక్ రిఫరెన్స్ అనేది నేను రేపు చెప్తాను మీకు, ఎలా డిలీట్ చేయాలి ఏంటి అనేది. ఇది చెక్ డిఫాల్ట్, ఇవి అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రైమరీకి ఫారెన్కి కూడా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ మీకు అసలు అర్థం కాదనమాట. టాపిక్ అంతా డైవర్ట్ అయిపోద్ది. మీకు చాలా ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను. ఒకటి డిలీట్, డ్రాప్, ట్రంకేట్, వీటి మధ్య డిఫరెన్స్ ఒకటి. varchar, nvarchar, char, nchar, వీటి మధ్య డిఫరెంట్ అడగవచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ప్రైమరీకి ఫారెన్కి మధ్య డిఫరెన్స్ అడగవచ్చు. ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది వస్తాయి అనమాట. మీరు ఏ రోజు ఆ రోజు నేర్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు కూడా సేమ్ టాపిక్కే ఉంటుంది, దాంతోపాటు ఇంకో టాపిక్ చెప్తాను. ఎందుకంటే మీకు ఒకే రోజు ఇది అర్థం కాదు, రేపు కూడా చెప్తాను మీకు ఇది. ఏం డౌట్స్ ఉన్నాయా? ఇది చెప్పింది అర్థమైందా? యా, మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు. మీకు ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఎలాంటి ఎర్రర్ వచ్చినా కానీ నాకు పింగ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
క్లాస్ స్టాప్ చేస్తున్నాను ఇంకా.